రంగారెడ్డి జిల్లా కుత్బులాపూర్ దుండిగల్ గ్రామంలో మాజీ సర్పంచ్ కావలి గణేష్ ఫైర్ అయ్యారు. రాజకీయ ఎత్తుగడలతో బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. పంచాయతీ పాలకవర్గం తీర్మానం లేకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పొందిన పనులకు టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. టెండర్లు పిలవకుండా పాలకవర్గం తీర్మానం అంటూ పదవీకాలం ముగుస్తుందనగా 3 రోజుల ముందు 3వ వార్డు మాజీ కౌన్సిలర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. వాస్తవాలను వెలుగులోకి తెస్తే పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం పొందకుండా పనులు అప్పగించారంటూ ఎదురుదాటారు మాజీ సర్పంచ్ కావలి గణేష్. అన్ని తీర్మానాలతోటే నేను పనులు చేసిన, మరియు ఆ బిల్డింగ్లో కూడా తీర్మానం ఉంటుంది. ఏఈ గారు రికార్డు చేస్తారు. రికార్డు చేస్తేనే వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. 2 బిలియన్లు కూడా గ్రామ పంచాయతీ నుంచి డబ్బులు కూడా ఇచ్చినాం. నీ అవగాహన రహిత్యం వల్ల నువ్వు నా మీద తప్పుడు స్టేట్మెంట్ చేసినావు. అసలు నువ్వు ప్రజల 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉండవు, ప్రజలకు అందుబాటులో లేవు. ఒక్క వార్డులో కూడా నువ్వు ఒక్కసారి ఆకస్మిక పర్యటన చేసినావు. ఏదో 4-5 వెంబడేసుకొని ఏదో షోర్ట్ టాప్ రాజకీయాలు చేస్తుండు తప్ప ప్రజలకు నువ్వు సేవ చేయాలని నీకు లేదు. ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బులతోటి 4 రెంటేసుకుంటూ తిరుగుతున్నావు. తిరిగి ఇప్పటిదాకా షోర్ట్ టాప్ చేసినావు. కానీ ఇప్పుడు పోయి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కాడ పోయి షోర్ట్ టాప్ చేస్తున్నావు. ఆ రోజు 60 గజాలు పట్టాలు ఇవ్వలేనందుకు నేను ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను అడిగారు, డబుల్ బెడ్రూమ్ కడదాం దుందిగల గ్రామంలో అంటే, అతను కూడా ఒక ల్యాండ్ చూపెట్టిండు. ఎమ్మెల్సీ గారు ఒక ల్యాండ్ చూపెడితే లింగంగౌడ్ గారి భూములు ఉన్నాయి, ఆయన అసైన్మెంట్ ఊరోళ్ళ దగ్గర తీసుకుపోయిండు.